బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మేదర వీధి ప్రాంతంలో ఎస్ఎస్జీ మహిళల కోసం ఆర్థిక అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఆర్బీఐ వారి ఆదేశాల మేరకు వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి కుటుంబానికి ఉండాల్సిన ఆర్థిక ప్రణాళిక, బ్యాంక్ ఖాతా యొక్క ప్రాముఖ్యత మరియు బ్యాంకు ద్వారా లభించే ఆర్థిక భద్రత గురించి మహిళలకు వివరించారు. అలాగే రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఎస్ఐ కొండారెడ్డి గారు, కెనరా బ్యాంక్ మేనేజర్ బాల నరేష్ గారు, మెప్మా సిబ్బందితో పాటు వెడ్స్ సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ చంద్రశేఖర్, సుబ్బరాయుడు మరియు ప్రభాకర్ గారు పాల్గొన్నారు. అబ్బాయి బద్వేలు కాబట్టి మనం వీళ్ళు పట్టదక్షిణం తెలిసినాడని చెప్పేసి, కానీ ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళకి ఎక్కడ పట్టక రావాలి, టైం పడుతుంది కదా. టైం పట్టే కొద్ది ఎంత టైం డిలే అయితే లేట్ అయ్యే కొద్దీ అంత నష్టం ఎక్కువ జరుగుతుంది. తర్వాత ఈ మధ్య ఇంకా కొద్దిగా ముందుకెళ్లేసి నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే యూనిఫామ్ వేసుకుంటున్నారు, పోలీస్ యూనిఫామ్ వేసుకుంటారు. మేము ముంబై నుంచి ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం, కస్టమ్స్ ఆఫీసర్లము, తర్వాత న్యాయవాళ్ళము అని చెప్పేసి మీ యొక్క అమౌంట్ ఇట్లా దీంట్లో బ్లాక్ అయ్యింది, మీది సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయింది, మీ అకౌంట్ ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఇంట్లో నుంచి కదలడానికి లేదని చెప్పేసి పూర్వమంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 12 లక్షలు కాజేసినారు. పూర్వమంలో వ్యక్తికి 12 లక్షలు. తర్వాత పెళ్లిమరిలో ఒక అతనికి ఇట్లే ఫోన్ వచ్చింది, పెళ్లిమరి సర్పంచ్ కొడుకు నాకు ఫోన్ చేశాడు. ఇమీడియట్ గా ఫోన్ చేస్తే అతను అట్లా వీడియో తీసుకుని పోయి దగ్గర పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ చూపి ఫోన్ చేశాను. వాడు చూపించడానికే అది వాడు కట్ చేసి వెళ్లిపోయాడు. పుట్టపర్తులు అంటే జరిగింది. డిజిటల్ అరెస్టులు అని చెప్పేసి మనకు చదువుకున్న వాళ్ళకు, టీచర్లకు కానీ వీళ్ళకందరికీ కాల్స్ వస్తూ ఉంటాయి. వచ్చేసి చెప్తారన్నమాట, మేము అధికారులు మాట్లాడుతున్నాం, మీరు ఇంకా కదలడానికి వెళ్ళాము, కదిలితే మీరు మిమ్మల్ని చేస్తామని చెప్పేసి. ఒకటి, మా అరెస్ట్ అనేది మామూలుగా మన లోకల్ పోలీసులు కానీ ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఫిజికల్ గా వచ్చి అరెస్ట్ చేయాలంటే తప్ప డిజిటల్ అరెస్టులు అంటే ఏమీ లేవు. మామూలుగా లావాదేవీల్లో అయితే డిజిటల్ లావాదేవీలు ఉన్నాయంటే మొబైల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఏదైనా పర్చేజ్ చేయాలంటే కూడా ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటాం ఆన్లైన్ లో. కానీ అరెస్ట్ అనేవి అలాంటివి ఏమీ లేవు. మీరు అరెస్ట్ అంటే అరెస్ట్ కాదు. ఏదైనా గుర్తుపెట్టుకోవడం, మీరు ఏదైనా నేరం చేసినప్పుడు మీ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మీ ఐడి కార్డులు ఏదైనా అడిగి డబ్బులు పోయింది అనుకో, ఇమీడియట్ గా బ్యాంక్ వాళ్ళు కన్సల్ట్ కావాలా. ఇంకొకటి వచ్చేసి టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు మన గవర్నమెంట్ వాళ్ళు, 1930 అని చెప్పేసి. ఇంకొకటి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంటుంది. దాంట్లో కానీ మనము కంప్లైంట్ చేసుకోవచ్చు. దాంట్లో కంప్లైంట్ చేస్తే మనకి ఇమీడియట్ గా మన అమౌంట్ ఎవరికైతే వెళ్ళింటుందో ఆ అకౌంట్లు మొత్తం అన్ని కూడా బ్లాక్ చేసి పెడతారు. మళ్ళా తర్వాత మనం కేసు కట్టిన తర్వాత మనకు వీలైనంత వరకు, ఎంతవరకు వీలైతే అంతవరకు అమౌంట్ రిటర్న్ తీసుకుని వస్తారు. సో మీరు కూడా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, సార్ వాళ్ళ తరఫున కూడా మీరు ఎవరిని కూడా ఫోన్లో వచ్చే కాల్స్ కానీ మెసేజ్లు కానీ ఏదైనా మీరు ఓపెన్ చేయండి తొందరపడి, సరేనా? వాళ్ళ పూర్మాలకి అని చెప్పేసి టీచర్లు ఎక్కింది. ఆమె కొంచెం దూరం ప్రయాణించింది, ఐతరంపేట, కాసారం నుంచి ఐతరంపేటకి ఎంత దూరం ఉంది. ప్రజలకందరికీ నమస్కారం అండి. నేను కెనరా బ్యాంక్ మేనేజర్ని, నా పేరు నరేష్. ఇక్కడ కెనరా బ్యాంక్ కస్టమర్స్ ఉంటే వాళ్ళు తెలిసే ఉంటుంది ఇక్కడ మరి ఉన్నట్లేదు. ఇంతకుముందు ఫైనాన్షియల్ లిటరసీ మీటింగ్స్ అంటే ఎలా ఉండేటంటే 3 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్ బద్వేలు వచ్చేసి 2 సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. ఒకప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ మీటింగ్స్ అంటే ఎలా ఉండేదంటే అక్కడికి వెళ్ళేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోండి, జాగ్రత్త పెట్టుకోండి, అనవసరమైన ఖర్చు తగ్గించుకోండి, ఇలా చెప్తుంటారు ఫస్ట్ లా. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనాలకు వచ్చేసి అవేర్నెస్ వచ్చింది, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టుకుని దాచిపెట్టుకోవాలి. ముందు ఏంటంటే మీ సంతకాలు పోతులు చేసి ఎట్లా ఉండేది, ఇప్పుడు అట్లా ఏం లేదు. మొత్తం అంతా బ్యాంకింగ్ అంతా ఏమైపోయింది, మీ ఫోన్లలోకి వచ్చేస్తుంది. మీకున్న డబ్బులు ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి ఫోన్లోనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి మీరేం చేస్తారు, పొరపాటుగా ఒక నంబర్ కి బదులు ఇంకో నంబర్ కొట్టినా అని వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది కంప్యూటర్ కానీ ఫోన్ కానీ అది కరెక్ట్ గా తెలిసి పంపించేస్తుంది. ఇప్పుడు నెంబర్ ఇచ్చాము, ఆయన దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని మా హెడ్ ఆఫీస్ కి మెయిల్ పెట్టాము. ఆ 3 lakhs ఆయనకి మిగిలే అనమాట. ఇప్పుడు ఆయన అడిగామన్నమాట, ఏం చేశారు మీరు, ఏమైనా చేశారా, ఈ రోజు ఏమైనా మెసేజ్లు వచ్చాయంటే ఏం లేదు సార్, ఏం రాలేదు అంటున్నారు. నేను మళ్ళీ అడిగాను అనమాట, మీరు ఎప్పుడన్నా వారం రోజుల నుంచి ఫోన్ ఆటోమేటిక్ గా ఎక్కువ ఛార్జ్ అయిపోతుంది, ఎక్కువ వేడవుతుంది, తర్వాత ఛార్జింగ్ ఇంతకుముందు నాకు ఒక రోజు వచ్చేది ఇప్పుడు 2-3 గంటల్లోనే అయిపోతుంది అని చెప్పాడు అనమాట. తర్వాత ఆటోమేటిక్ గా తనకు తెలియకుండా తను కాల్ చేయకుండా కాల్స్ వెళ్ళిపోతున్నాయి అన్నట్టు చెప్తున్నాను అనమాట. మరి నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు కనబడ్డారు, వీళ్ళు బ్యాంక్ దగ్గర తీసుకొచ్చారనమాట. ఆ 3 lakhs మిగిలాయి ప్రస్తుతానికి. మిగతా 6 లక్షలు కంప్లైంట్ ఇచ్చాము, అవి కూడా వస్తాయి, నిదానంగా వస్తాయి, దానికి ఇబ్బంది ఏం లేదు.
ఇప్పుడు కాబట్టి దీన్ని చెప్పడం ఏంటంటే మనం ఎంతో కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులు అకౌంట్ బ్యాంక్ లో ఉంటే సేఫ్ గా ఉంటాయి, అదైతే నిజమే. కానీ ఇప్పుడు ఏమైపోయిందో మొత్తం డిజిటల్ వచ్చిన తర్వాత, ఫోన్ లోకి వచ్చిన తర్వాత మీకు ఈజీగా ఉండడానికి కానీ ఏం చేస్తాను, ఒకప్పుడు బ్యాంక్ వచ్చి విత్డ్రా చేయాలి, ఎవరికైనా డబ్బులు పంపించాలంటే బ్యాంక్ వచ్చి ఇంకొకరికి పంపించాలి. ఇప్పుడు అంత దూరం రావడానికి ఇప్పుడు అంత టైం ఉండట్లేదు, జనాలు కూడా ఈజీగా చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఏం చేస్తాం, ప్రతి ఫెసిలిటీ త్రూ మొబైల్లో చేసుకోవడానికి ఇస్తున్నాము. దీన్ని ఆసరా చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా మంది దొంగలు వాళ్ళు మీ పాస్వర్డ్ కానీ ఇంకోటి ఏదో ఒక రకంగా సంపాదించుకొని తీసుకుంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు.